ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి. పోలీసుల అదుపులో 6 దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది. పటాన్చెరు సర్వీస్ రోడ్లో 3, సంగారెడ్డి సమీపంలో మరొక 3 అరెస్ట్ చేసిన సమాచారం వస్తుంది. 2 బైకుల మీద పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. చోరీ చేసిన బైకుల్ని దోపిడీకి వాడినట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్లో ఖజానా జ్యువెలర్స్లో దోపిడీ కేసు సంచలనం సృష్టించింది. ఆ దొంగల్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. నగర శివారులో వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. పటాన్చెరు సర్వీస్ రోడ్లకు వెళ్తున్నటువంటి 3, సంగారెడ్డి సమీపంలో ఇంకొక 3ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా దోపిడీ ఎంత చాకచక్యంగా చేస్తున్నారు. గన్లు తీసుకొచ్చి బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి అక్కడంతా భయభ్రాంతులకు గురి చేసి ఆభరణాలు ఏ విధంగా దోచుకుపోతున్నారు, బంగారు వెండి ఆభరణాలు ఏ విధంగా దోచుకుని పోతున్నారో విజువల్స్లో మీరు చూస్తున్నారు. నిన్న సరిగ్గా ఉదయం 10:40 సమయంలో ఉదయాన్నే 3 దొంగలు లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ మొత్తం 6 ఆభరణాలు దోచుకెళ్లే దగ్గర 3 తమ సంచులో వేసుకున్నారు. ఏ విధంగా ఎంటర్ అయ్యారో కూడా మీరు చూస్తున్నారు. మొత్తానికి మాస్కులు పెట్టుకున్నారు, కొంతమంది హెల్మెట్లు పెట్టుకున్నారు. లోపలికి వచ్చేసి గన్లతో బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకెళ్లారు. అతను కాలుతో అంటున్నాడు చూడండి, మొత్తం దాన్ని పగలగొట్టడానికి. ఎందుకంటే అక్కడ స్టాల్స్లో పెడతారు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. వాటన్నిటిని కూడా కాళ్ళతో తన్ని కింద ఒక సుత్తి లాంటిది తీసుకొచ్చి అద్దం పగలగొట్టి లోపల ఏ విధంగా దోచుకెళ్తున్నారు చూడండి. కింద చేపెట్టి మొత్తం కూడా లాగేస్తున్నారు. అక్కడ బంగారు ఆభరణాలు ఉన్నటువంటి స్టాలు రావట్లేదు. ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు, మొత్తం లాగుతున్నారు. 3 ఒక దగ్గరే ఉండి అదిగో కొడుతున్నాడు చూడండి. ఆ లోపల ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం దోచుకునే దాంట్లో భాగంగా అద్దం పగలగొట్టి మరి లోపల అదిగోండి చూడండి బంగారు ఆభరణాలు మొత్తం కూడా తీసుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు. వీళ్ళు బీహార్ గ్యాంగ్గా పోలీసులు అనుమానించారు. హైదరాబాద్లోకి చొరబడి కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖజానా జ్యువెలరీస్లో 3 వ్యక్తులు ఆభరణాలు ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఏ విధంగా చోరీ చేస్తున్నారు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు చాలా స్పష్టంగా ఈ విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చందానగర్ ఖజానా జ్యువెలరీలో మొత్తం 6 ఎంటర్ అయ్యారు. గన్లతో ఎంటర్ అయ్యారు. మేనేజర్ మీద దాడి చేశారు, కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. అందరినీ బంధించి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవే మీరు చూస్తున్నారు. ఈ బీహార్ దొంగల ముఠాను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చోరీ చేసినటువంటి ఆ బైకుల మీదే ముఖానికి మాస్కులు పెట్టుకుని, హెల్మెట్లు పెట్టుకుని, క్యాపులు పెట్టుకుని పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 కూడా పోలీసులు అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకున్న సమాచారం మనకు వస్తుంది. నిన్నటి నుంచి క్లూస్ టీమ్ అక్కడికి వచ్చింది, ఆధారాలు సేకరించింది, అందులో ఉన్న ఉద్యోగుల్ని ప్రశ్నించింది. మొత్తం కూపీ లాగుతున్నారు. ఈ ముఠా ఎన్ని రోజులుగా హైదరాబాద్లో టెస్ట్ వేసింది, ఈ ముఠా ఎన్ని రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ లాడ్జీలో మకాం వేసి ఎన్ని దొంగతనాలు చేశారు, మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎన్ని చోరీలు జరిగాయి, ఎక్కడెక్కడ చోరీలు జరిగాయి. ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. నిన్న చందానగర్ జ్యువెలరీలో అక్కడ దోపిడీకి ముందు కొన్ని గంటల ముందు తెల్లవారుజామున వృద్ధ దంపతుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించి దారుణంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదును కూడా ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇదే ముఠ హైదరాబాద్లో 2 దొంగతనాలకు కొద్ది గంటల ముందే పాల్పడింది. ఆ సమాచారం కూడా పోలీసులకు ఉంది. వెంటనే చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ లోపలికి వచ్చి దర్జాగా వచ్చి సరిగ్గా 10:30 సమయంలో మేనేజర్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా ఎట్లా బిజినెస్ జరుగుతుంది, ఏంటి పరిస్థితి మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఒక్కసారిగా 6 ఎంటర్ అయిపోయి గన్లు బయటికి తీసి బెదిరించి నేరుగా అక్కడ ఒక లాకరు తీసే ప్రయత్నం చేశారు. ఆ లాకర్ని కీ అడిగారు, కానీ వాళ్ళు ఎంతో కీ ఇవ్వకపోవడంతో తొడ మీద కాల్చాడు. ఆ మేనేజర్ తొడ మీద కాల్చేసి గాయపరిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి లూటీ చేశారు. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. ఖజానా జ్యువెలరీ లోపలి దృశ్యాలు, వాళ్ళు దొంగతనం చేస్తున్నవి, దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. 3 బంగారు ఆభరణాలు ఉన్నటువంటి స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా దోచుకొని పోతున్నారో స్పష్టంగా మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. ఈ 6 దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూడండి ఎంత దర్జాగా, ఎంత ధైర్యంగా పగలు ఖజానా జ్యువెలరీకి వెళ్ళి మొత్తం బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులన్నింటినీ కూడా ఏ విధంగా తమ బ్యాగుల్లో నింపేసుకుంటున్నారో స్పష్టంగా చూడొచ్చు. మనం ఒక టైం కూడా
కూడా చూస్తున్నారు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 10:38 అదిగోండి చూడండి, 10:38 పట్ట పగలు ఉదయం పూట ఇంత దర్జాగా ధైర్యంగా గన్లు తీసుకొచ్చి బెదిరించి కేవలం బీహార్ దోపిడీ దొంగల ముఠా మాత్రమే ఈ విధంగా పట్టపగలు చోరీలు చేస్తుందని చెప్పి పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేశారు. 6గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి ఆభరణాలు రికవర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంత పోయింది, వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఎంత ఉంది, వీళ్ళు పారిపోయే క్రమంలో ఎక్కడన్నా సగం ఆభరణాలన్నీ కూడా దాచేశారా, అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చోరీ చేసినటువంటి బైకుల మీదే ముఖానికి మాస్క్, తల మీద క్యాపులు ధరించి వాళ్ళు పారిపోతుండగా చాకచక్యంగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రహస్యంగా వీళ్ళ 6గురిని కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు శాఖ ఇంతవరకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. దొంగల్ని మనం పట్టుకున్నామని కానీ, దొంగల్ని మేము పట్టుకుని విచారిస్తున్నాం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తుంది, వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిన్న సరిగ్గా 10:30 సమయంలో చందనగర్ జ్యువెలరీ షాపులోకి ఏ విధంగా ఆ షాపు లూటీ చేశారో, ఎంత బీభత్సం చేశారో, గన్నులతో దాడి చేశారు, కొంతమందిని కొట్టారు కూడా అందులో ఉన్నటువంటి ఉద్యోగుల్ని. మేనేజర్ని అయితే తొడభాగంలో కాల్చి తీవ్ర రక్తస్రావం అయింది. అతన్ని ఉటావుట్న పోలీసులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తరలించిన పరిస్థితుంది. అందులో ఉన్న ఎంప్లాయీస్తో కూడా మనం మాట్లాడడం, వాళ్ళు నిన్నటి నుంచి ఒక భయం గుప్పిట్లో వణికిపోతూ ఉన్నారు. మాకు ఇదే రోజు లాస్ట్ అనుకున్నాము, మమ్మల్ని అందరినీ చంపేస్తారనుకున్నాం, ఎందుకంటే పట్టపగలు గన్లతో లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు అందరినీ కాల్చి చంపేసి లూటీ చేసుకుని పోతారేమని చెప్పి అంత భయపడిపోయాము. మా మేనేజర్ గారిని కాల్ చేశారు, కాలు మీద తీవ్రంగా రక్తం కారుతూ ఉంది, కానీ అతను పడిపోయాడు. అయినప్పటికీ కూడా గన్లు ఇట్లా పాయింట్ బ్లాంక్లో పెట్టి ఇంకొక ముగ్గురిని లోపలికి పంపించి ఏ విధంగా లూటీ చేస్తున్నారు ఆ విజువల్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు ఆధారాలు సంపాదించారు, ప్రస్తుతం వాళ్ళని పట్టేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళని రహస్య ప్రదేశంలో ఉంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులుగా ఈ విధంగా దోపిడీలు చేస్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉన్నారు, అన్నీ కూడా క్షుణ్ణంగా వివరాలు అడుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు నిన్న లోపలికి ఎంటర్ అయ్యి ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. అక్కడ ఎంప్లాయీస్ని క్వశ్చన్ చేయడానికి లోపలికి వెళ్తున్న దృశ్యం ఒక పక్క చూస్తున్నాం. సరిగ్గా 10:30 సమయంలో వాళ్ళు చోరీ చేస్తున్నటువంటి దృశ్యం, దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే బీహార్ గ్యాంగ్గానే పోలీసులు అనుమానించారు. ఆ విధంగా దర్యాప్తు చేశారు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ చేసేశారు. దొంగలు ఎక్కడ కూడా బయటికి పారిపోకుండా, అసలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోద్దు, హైదరాబాద్ వదిలి వెళ్ళకూడదని చెప్పి మొత్తం టైట్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. పకడ్బందీగా ప్రతి టోల్ గేట్ దగ్గర, ప్రతి చౌరస్తా దగ్గర వాళ్ళు కాపు కాసి ఉంచారు. చాకచక్యంగా వలపన్ని వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. బైకుల్లో పోతుండగా వాళ్ళు మాస్కులు వేసుకుని పోతుండగా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రహస్య ప్రదేశంలో ఈ 6గురిని విచారిస్తున్నారు. వీళ్ళ రికార్డులు మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా ఎక్కడెక్కడ దోపిడీలు జరిగాయి, దొంగతనాలు జరిగాయి, ఆ లిస్టు మొత్తం తెప్పించుకుంటూ ఉన్నారు. ఒక రహస్యంగా వాళ్ళొక లాడ్జిలో తిష్ట వేసి గత కొన్ని రోజులుగా లాడ్జిలోనే ఉంటూ హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం వాళ్ళతో కక్కించబోతున్నట్టుగా సమాచారం వస్తోంది.